సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామా, ఇంటీరియర్ డిజైనింగ్ టెక్స్టింగ్ తో పాటు లైటింగ్ కూడా కంప్లీట్ చేసాం. ఓకే, సో ఎంతమంది టాస్క్ ఫినిష్ చేశారు? How many members finish your tasks? Completed. సో మీ టాస్క్స్ ఏవైతే కంప్లీట్ చేశారో మీరు మీ డ్రైవ్ లో అప్లోడ్ చేయండి. ఒక 7 మెంబర్స్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. వాట్ అబౌట్ రమణి? Please mute your mics. Respond on your chat box only. How many members have laptops? ఎంతమంది ల్యాప్టాప్స్ ఉన్నాయమ్మా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్ గా? హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ ల్యాప్టాప్స్? ఎంతమంది ల్యాప్టాప్స్ ఉన్నాయి? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ యువర్ చాట్ బాక్స్. ఓన్లీ 4 members. 5. లేని వారు లేవు అని చెప్పొద్దు, ఉన్నవాళ్ళు మాత్రమే ఎస్ ఐ హ్యావ్ అని పెట్టండి అంతే. ఓన్లీ 6. సో మాక్సిమం 6 members పర్ఫెక్ట్ గా, ఐ మీన్ నేను ఆల్రెడీ చూస్తున్నాను డైలీ టాస్క్ ఒక 7 members మాత్రం చేస్తున్నారు. సో టాస్క్ మాత్రం ప్రతి ఒక్కరు ఫినిష్ చేయండి అమ్మా. టాస్క్స్ బట్టి మీకు సర్టిఫికేషన్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది. అసలు కొంతమంది అయితే మాక్సిమం అటెండ్ అయిన వాళ్ళు అయితే చూసుకుంటే మనకు 600 నుంచి 80-70 వరకు అయ్యారు. ప్రెజెంట్ చాలా లెఫ్ట్ అయిపోయి మాక్సిమం 50 members అటెండ్ అవుతున్నారు. నో ప్రాబ్లం. 50 members అటెండ్ అయినా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మీ టాస్క్ ఎప్పుడైతే ఇచ్చారో టాస్క్ ఎప్పుడు కూడా ఫినిష్ చేయండి. అట్లీస్ట్ 10 members ఏం చేయట్లేదు. వింటున్నారా లేదనే విషయం కూడా నాకు తెలియదు. టాస్క్స్ ఫినిష్ చేస్తే మాత్రం మీ టాస్క్ అందులో సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీ టాస్క్ ప్రతిదీ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. నిన్నటి వరకు ఇచ్చిన నిన్నటి టాస్క్ కూడా చేయాలి. ఎందుకంటే నేను ఇచ్చిన టాస్క్ ఏం ఇచ్చాను, ఇంటీరియర్ డిజైన్ చేసి దానికి టెక్స్చరింగ్ చేసి అండ్ లైటింగ్ పెట్టమన్నాను. ఓకే, అండ్ లైటింగ్ పెట్టమన్నాను. టైంతో మనకు ప్రాబ్లం లేదమ్మా. టైం అనేది మనకి ఇంకా సెకండ్ డేట్, ఇంకా మన 10th వరకు టైం ఉంది. కావాలంటే ఎక్స్టెండ్ ఒక 1 day or 2 days ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ప్రాబ్లం కాదు. అట్లీస్ట్ మనకి 9 కల్లా కంప్లీట్ చేసేయగలం. కంప్లీట్ గా 9 కల్లా కంప్లీట్ చేసేయగలం. ఇంకా ఉండేది ఏంటి, క్యారెక్టర్, మెకానికల్ మోడలింగ్ ఒకటి ఉంది, అది రేపు చెప్పుకుందాం. ఇంకా క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పాను కదా, బిగ్ చేసి యానిమేట్ చేయడమే. 3-4 క్లాసెస్ అయిపోతుంది. బట్ ఏంటి, నాకు టాస్క్ అనేది నాకు సబ్మిటేషన్స్ కావాలి. మాక్సిమం September 5th 6th లోపు కంప్లీట్ చేసేయగలను నేను. బట్ నాకు టాస్క్ అనేవి కావాలి. సో ఎవరెవరైతే టాస్క్ చేశారో వాళ్ళు సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతవరకు మీకు అర్థమైంది అనే విషయం కూడా నాకు తెలియదు. ఐ మీన్ లేని వాళ్ళకైతే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం కాదు. మీరు నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి దగ్గర, ఫ్రెండ్ సిస్టమ్ కానీ ఎవరిదో ఒకటి ఇన్స్టాల్ చేసుకొని మీరు అప్లోడ్ చేయొచ్చు. అది ప్రాబ్లమే కాదు. చేసిన వాళ్ళలో మట్టుకు మాక్సిమం టాస్క్ అనేవి 6 or 7 టాస్క్ ఉన్నాయి. నేను రేపు ఇప్పుడు ఓపెన్ చేస్తాను టాస్క్. ఓకే, సో మనం లాస్ట్ డే చెప్పుకునే క్లాస్ అంటే ఇంటీరియర్ కి లైటింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పి క్లాస్ చెప్పాం. రిలేటెడ్ గా ఎక్స్టీరియర్ కూడా అలానే ఉంటాయి. ఎక్స్టీరియర్ కూడా అలానే ఉంటుంది. బట్ ఎక్స్టీరియర్ మోస్ట్లీ ఎక్స్టీరియర్ వచ్చేసరికి ఎలా ఉంటాయి సార్ ఏంటంటే,
మనకి చిన్న చిన్న మనకి చూడండి 3D యానిమేటెడ్ ఫిల్మ్స్ లో కానీ ఒక సిటీని కానీ లేదంటే ఒక చిన్న విలేజ్ టైప్ అలాంటి ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఎక్స్టీరియర్ లైటింగ్. ఓకే, నాకు ఇంటీరియర్ లైటింగ్ మాత్రం ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయాలమ్మా. చాలా మంది ఇంటీరియర్ చేశారు, ఓకే నో ప్రాబ్లం. కొందరైతే ఒక 2-3 మెంబర్స్ పర్ఫెక్ట్ గా చేశారు టెక్స్చరింగ్. మ్యాక్సిమం అంటే 80% అందరు లెర్నర్స్ కనుక నో ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్? ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు కూడా చేయట్లేదు. అట్లీస్ట్ 7-8 మెంబర్స్ అయితే పర్ఫెక్ట్ గా చేయట్లేదు. మాక్సిమం 10 మెంబర్స్ అయినా చేయాలి కదా. టాస్క్ ఇచ్చేది ఏంటంటే, మీకు ఇచ్చేది ఎందుకు టాస్క్ ఇస్తున్నానంటే మీరు ఇంకా వర్క్ నేర్చుకోవడం కోసమే. ఎక్స్ట్రా క్లాస్ గురించి మాట్లాడతానమ్మా, నో ప్రాబ్లం. టాస్క్ సబ్మిటేషన్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు నాకు చేయాల్సిందే. అట్లీస్ట్ నేను షేర్ చేస్తాను, స్క్రీన్ కూడా నేను షేర్ చేస్తాను. ఒక్కొక్కరు నేమ్ పెట్టి మరీ స్క్రీన్ సెండ్ చేస్తాను. సిస్టమ్ లేని వాళ్ళు నో ప్రాబ్లం, కానీ అట్లీస్ట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 10 మెంబర్స్ చేయాలి కదా. టాస్క్ చాలా తక్కువ వస్తున్నాయి. నేను మీకు ఫస్టే చెప్పాను, నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్పాను, ఏం చెప్పాను, అట్లీస్ట్ మీకు 60-70% నాలెడ్జ్ ఇస్తాను అని చెప్పేసి. అంతవరకు ఓకే. బట్ ఏంటి, మీరు కూడా నేర్చుకోవాలి కదా. మాకు 3D మాయకు వచ్చేసరికి ఏంటంటే, 3D మాయకు వచ్చేసరికి క్యాజువల్ గా నేర్చుకోవాలంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పడుతుంది అనుకోండి. మీరు ఒక 9 మంత్స్ అనుకొని నేర్చుకునేది, ప్రాక్టీస్ చేసేది 1 ఇయర్ పడుతుంది. దాంట్లో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక లైటింగ్ రిగ్గింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని దానిలో 3 మంత్స్ స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట. మొత్తం 1 ఇయర్ అంటే 18 మంత్స్ కోర్స్ ఉంటుంది. 18 మంత్స్ కోర్స్ ఉంటాయి బయట ఇన్స్టిట్యూట్స్ లో. యూనివర్సిటీస్కి వెళ్ళినా ఏకం 1 ఇయర్ దీని మీద కోర్సే ఉంటుంది. బట్ ఏంటి, కేవలం 20 డేస్ లో ఒక 20 డేస్ లో సాఫ్ట్వేర్ చెప్పడం చాలా కష్టం. బట్ మీకు ఇవ్వాల్సినంత వరకు 70% 60 ఆర్ 70% నాలెడ్జ్ ఇస్తాను. సో మీరు ప్రతి ఒక్కరు కూడా దీనిలో ప్రాక్టీస్ అయ్యి ఉంటే మీరు ఎక్కడ నేర్చుకోనుకున్నా ఇంకా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, ఈజీ ఉంటాయి అనమాట. సో 7-8 మెంబర్స్ చేస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ రిమైనింగ్ మెంబర్స్ ఫాలో అవ్వట్లేదు. అది నాకు కావాల్సింది. సో క్లియర్. నాకు కావాల్సింది ఏంటి అంటే మాత్రం టాస్క్ అయితే సబ్మిట్ చేయాలి. ఓకే మ్యామ్, మీరు ఇక్కడ మ్యామ్ ఉంటే ఇక్కడ మీరు డ్రైవ్ లింక్ షేర్ చేయండి ఒకసారి. డ్రైవ్ లింక్ షేర్ చేయండి మేడం. డ్రైవ్ లింక్ లో అందరు కూడా టాస్క్ సబ్మిట్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ కూడా చెప్తాను, డ్రైవ్ లింక్ షేర్ చేయండి. లాస్ట్ ఏంటంటే ఓన్లీ మీరు రివ్యూస్ మాత్రం ఇచ్చేస్తున్నారు తప్పితే కానీ, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు తప్పితే కానీ చాలా మంది టాస్క్ అయితే మాత్రం చేయట్లేదు. సో అది టాస్క్ మాత్రం సబ్మిట్ చేయండి అమ్మ. చేసిన వాళ్ళు కూడా సబ్మిట్ చేయట్లేదు కొందరు. సో నిన్నట్టు ఈ రోజు గ్యాప్ తీసుకున్నారు కనుక ఈ రోజు అట్లీస్ట్ గ్యారంటీగా ఇంటీరియర్ అయితే మాత్రం ఇంటీరియర్ లైటింగ్ మాత్రం పెట్టండి. ఓకే, సో అది క్లియర్. మోడలింగ్ అంతా చెప్పుకుందామా, నో ప్రాబ్లం. మనకి అట్లీస్ట్ ఒక 2 days గ్యాప్ ఉన్న అన్ని మోడలింగ్ చెప్పుకోవచ్చు. మనకు మిగిలింది ఏమైనా ఉంది అనుకుంటే అదేంటి అంటే యానిమేషన్, రిగ్గింగ్ అండ్ నెక్స్ట్ మెకానికల్ మోడలింగ్, అంటే బైక్స్ కానీ కార్స్ అలాంటివి. ఒక 4 days లో కంప్లీట్ అయిపోతాయి, నో ప్రాబ్లం. మీకు అన్ని టైంకి నేను కంప్లీట్ చేస్తాను. ఇచ్చే ఏదైతే ఉందో సిలబస్ ఎవ్రీథింగ్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, బట్ నాకు కావాల్సింది ఏంటి, మీ నుంచి కూడా ఇప్పుడు నా నుంచి మీరు ఎలాగైతే ఫీడ్బ్యాక్ తీసుకుంటారో అలాగే మీ నుంచి కూడా నేను అట్లీస్ట్ టాస్క్ చూస్తేనే కదా. 7 మెంబర్స్ మాత్రం ఫాలో అయితే ఎలా? ఇప్పుడు 7 మెంబర్స్ లో కూడా 1 or 2 మెంబర్స్ చెప్తే కానీ అందరూ పర్ఫెక్ట్ గా చేయట్లేదు పూర్తి వర్క్. అట్లీస్ట్ 1 అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేయండి అమ్మా. ఓకే, చేసి టాస్క్ సబ్మిట్ చేయండి. సో టుడే క్లాస్, ఈ రోజు క్లాస్ ఏంటంటే ఎక్స్టీరియర్ లైటింగ్
ఎక్స్టీరియర్ డిజైనింగ్ అండ్ లైటింగ్. డిజైనింగ్ ఆల్రెడీ చెప్పాను, అండ్ ఎక్స్టీరియర్ డిజైనింగ్, లైటింగ్, టెక్స్టింగ్, లైటింగ్ చెప్పుకుందాం. ఈ రోజు అయిపోతే ఇంకా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లైటింగ్ తో ఫినిష్ అయిపోయినట్టు ఇంకా. సో ఇంక మనకు మిగిలింది ఏంటి అనుకుంటే మెకానికల్ మోడలింగ్ ఒకటి, క్యారెక్టర్ మోడలింగ్ ఆల్రెడీ చెప్పాను కనుక మెకానికల్ మోడలింగ్ ఒకటి, క్యారెక్టర్ రిగ్గింగ్, యానిమేషన్. అంతే, ఓన్లీ 3 క్లాసెస్. 3 క్లాసెస్ లో నేనైతే కరెక్ట్ 5 days ఆ 4 days తగ్గొట్టేస్తాను. బట్ ఏంటంటే నాకు కావాల్సిన టాక్స్. ఓకే, సో ఓకే, ఫస్ట్ ఎక్స్టీరియర్ మోడలింగ్ వచ్చేసరికి మనం అన్నిట్లో యూజ్ చేసినట్టుగా, అన్నిట్లో క్యాజువల్ గా యూజ్ చేసుకున్నటువంటి మట్టుగా ప్లెయిన్, అండ్ నెక్స్ట్ స్పియర్ యూజ్ చేస్తాం, క్యూబ్ యూజ్ చేస్తాం, సిలిండర్ యూజ్ చేస్తాం, కోన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో వీటిని యూజ్ చేసి మాత్రమే మనం ఎక్స్టీరియర్ మోడలింగ్ కూడా చేసుకుంటాం. ఆల్రెడీ లాస్ట్ ఎక్స్టీరియర్ మోడలింగ్ కూడా మీకు చెప్పాను. సో ఇందులో ఏంటి స్పెషల్ ఏంటి సార్ అంటే ఓన్లీ లైటింగే స్పెషల్ అంతే. బట్ ఏంటంటే ఎక్స్టీరియర్ క్లాస్ కూడా మీకు ఎక్స్ట్రా ఉంటది కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, సో నేను ప్లేన్ తీసుకున్నాను. ఇంకోసారి అడుగుతున్న, క్లాస్ స్టార్ట్ చేసే ముందు మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ అండ్ స్క్రీన్ కూడా విజిబుల్ అవుతుందా? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ యువర్ చాట్ బాక్స్ 1 by 1. I need your more response. 24 members ఉన్నారు. అట్లీస్ట్ నాకు 10-15 రివ్యూ రెస్పాన్స్ అని కావాలి. ఎంతమందికి విజిబుల్ అవుతుంది, ఎంతవరకు విజిబుల్ అవ్వట్లేదు, ఎంతవరకు ఆడిబుల్ అవుతుంది విషయం కూడా నాకు తెలియదు. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి అమ్మా, క్విక్ రెస్పాన్స్. సో నేను ఇంటీరియర్ తీసుకునేటప్పటికి ఏంటంటే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ తీసుకునేటప్పటికి ఎక్స్టీరియర్ తీసుకునేటప్పుడు నేను రెఫరెన్స్ చూసుకోవచ్చు. లేదు, ఐ మీన్ నా మైండ్ లో విజిబుల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయాలనుకుంటున్నాను అనుకోండి, నో ప్రాబ్లం, నేను ఏంటంటే అలానే డిజైన్ చేస్తాను. లేదు మీకు ఇంకా వేరే రెఫరెన్స్ కావాలనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు ఒక ఎలా చేస్తారంటే మీరు ఒక పిక్ చూసి ఒక డౌన్లోడ్ చేసుకుని పిక్చర్ చూసి పెట్టుకోవచ్చు, ఆర్ ఇంకా సో ఇందులో కూడా ఇంపోర్ట్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఏమనుకుంటే ఓకే ఇలా ఉండాలి అని చెప్పి అనుకుని విజిబుల్ గా నేను చేసేది అనమాట. సో మనకు కావాల్సిన లైటింగ్ కావాలి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లో డిజైన్ చేసి ఒక లైటింగ్ కావాలి. ఎలా చేయాలి ఏంటి? ఓకే, ఎస్ సార్, గుడ్. ఓకే, సో ఫస్ట్ నేను ప్లెయిన్ తీసుకున్నాను. ప్రివ్యూలో చూసుకున్నాను ప్లెయిన్ ఎలా ఉంది అంటే. ఓకే, నేను టెక్స్టింగ్ వచ్చేసరికి ఈజీ చెప్పేస్తాను, ఎందుకంటే నాకు టెక్స్టింగ్ చెప్తూ చెప్పాలని చాలా టైం పడుతుంది. అది మెయిన్ రీజన్ నాకు. క్లియరా? సో అది నాకు మెయిన్ రీజన్. అందుకే టెక్స్టింగ్ ఏంటంటే నేను పర్ఫెక్ట్ గా అనేసేం కాదు, సో ప్లేన్ తీసుకున్నా. ఈ ప్లేన్ అనేది నాకు ఎలా ఉండాలి అంటే మాక్సిమం నా గ్రిడ్ ఏదైతే ఉందో, అంటే పర్స్పెక్టివ్ లో గ్రిడ్ ఏదైతే ఉందో మాక్సిమం గ్రిడ్ వర్క్ కూడా కవర్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది ఇంకా నాకు గ్రిడ్ కనిపించకూడదు, అలా ఉండాలన్నమాట.
ఈ ప్లేన్ తీసుకుని, ఈ ప్లేన్ నాకు ఎలా ఉంటే గ్రిడ్ కనిపించకుండా ఎలా ఉండాలి. ఓకే, ఇండివిజువల్ గా నేను తీసుకోండి, నో ప్రాబ్లం. సో దీన్ని మనం ఏం చేద్దాం, జూమ్ అవుట్ చేద్దాం. దీన్ని మనం జూమ్ అవుట్ చేద్దాం. దేన్ని జూమ్ అవుట్ చేద్దాం అంటే ఎక్స్ యాక్సిస్ లో ఉందని, జెడ్ యాక్సిస్ నుండి వై యాక్సిస్ నుండి జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక క్యూబ్ తీసుకుందాం. ఓకే, క్యూబ్ తీసుకున్నాం, దీన్ని కొంచెంగా పైకి పెడదాం. ఇది సింపుల్ గా చేసేదమ్మా, అంత పర్ఫెక్ట్ గా కావాలంటే మనకు కొంచెం అవ్వదు. పర్స్పెక్టివ్ లో చూసుకుందాం ఒకసారి మనకి ఎంతవరకు ఇది ఉంటే ఓకే అని చెప్పేసి ఇలా ఉంచుకుందాం, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్ గానే ఉంది ఇది. సో విత్ అండ్ హైట్ లైన్స్ ఇచ్చుకుందాం. ఫేస్ సెలక్షన్, ఓకే, నెక్స్ట్ డిలీట్. డిలీట్. ఆబ్జెక్ట్ మోడ్, ఫేస్, డిలీట్. ఆబ్జెక్ట్ మోడ్. సో చూడండి ఇక్కడ మనకి
ఇన్పుట్స్ లోకి వస్తే డిలీట్ హిస్టరీ ఎక్కువ వచ్చింది, సో డిలీట్ హిస్టరీ చేసుకుందాం. ఆల్ట్ షిఫ్ట్ డి, డిలీట్ హిస్టరీ. కంట్రోల్ ఎస్. మనం సేవ్ చేసుకోదాం కదా, అది సేవ్ చేసుకుందాం. డెస్క్టాప్ లో లైటింగ్ లో సీన్, ఆర్ ఏం చేద్దాం అంటే ఇంకా ప్రాజెక్ట్ విండో కాబట్టి తీసుకుందాం. ప్రాజెక్ట్ విండో ext, ఇదంతా మీకు తెలిసిన ప్రాసెస్ ఏనమ్మా. డెస్క్టాప్ ఓకే, డెస్క్టాప్ లో సేవ్ చేసుకుందాం. యాక్సెప్ట్. ext ఓకే, ప్రాజెక్ట్ అనేది నాకు సెట్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని సెట్ ప్రాజెక్ట్, సీన్ సేవ్ చేసుకుందాం. కంట్రోల్ ఎస్, డెస్క్టాప్ ext సీన్స్ ex. నేమ్ ఇలా ఇచ్చుకోండి, మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు. కంట్రోల్ ఎస్ ఆర్ సేవ్. అండ్ నెక్స్ట్ ఫైల్ సెట్ ప్రాజెక్ట్ డెస్క్టాప్ ext సెట్. సో సేవ్ అయిపోయింది. నా ఏ ప్రాజెక్ట్ ఉందో సేవ్ అయిపోయింది. ఓకే, W ఓకే. అండ్ నెక్స్ట్ కోన్ తీసుకుందాం. R W R ఇలానే చేయాలని పర్టికులర్ ఏం కాదమ్మా, బట్ ఏంటంటే నేను ఈజీగా డిజైన్ చేస్తాను, అంతమించి ఇంకేం లేదు. అన్ని సపరేట్ ఉంచుకోండి, ఏది కూడా గ్రూప్ చేస్తే నో ప్రాబ్లం, బట్ కంబైన్ చేయకండి. కంబైన్ అంటే ఇది. సో ఇది కంబైన్ చేస్తే ఏమవుతుంది, రెండు ఒకటే ఆబ్జెక్ట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది, టెక్స్టింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కంట్రోల్ G and next modify center private point W control D and next control D and next control D. Control D mean duplicate.
Control G, center pivot point. Control D, E, minus 180. Enter. W, Control D, next Control D, Control G, modify center pivot point. కొంచెం ఎక్కువగా ఉంటే అలా చేసుకోవచ్చు. Control D, delete. సో పర్టికులర్ గా నాకు ఇలా కావాలంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు స్టెప్స్ కావాలి, ఇంకా బాగా చేసుకుంటే బాగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే నేను ఈజీగా చెప్పేస్తాను, ఇది ఇలానే డిజైన్ చేస్తే బెటర్. అంటే నా వరకు వేరే క్లాస్ అవ్వాలి కనుక. బట్ అందరూ ఇలానే చెయ్యాలని చెప్పేసి అయితే ఏం లేదమ్మా. కంట్రోల్ జి, టోటల్ గ్రూప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ W, modify center pivot point. Control D, and next Control D, ఇవో అవుట్, ఏదైతే అవుట్ మన గ్రిడ్ దాటి ఏదైతే మొత్తం డిలీట్ చేసేద్దాం. And next plane.
E x axis లో 90 degrees పెట్టుకుందాం. ఎంటర్. ఓకే. ఓకే. సో ఇంకా ఇందులో డిజైన్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ టైప్ డిజైనింగ్ చేసుకోవచ్చు అమ్మా. చాలా ఓపిక్ గా కూర్చొని టక్ స్క్రీనింగ్ ఎంత నీట్ గా చేస్తే అంత నీట్ గా మీకు అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. బట్ ఏంటంటే మనకి ఈ తక్కువ టైంలో మీకు అన్ని చెప్పడం అంటే కొంచెం కష్టం అవుతుంది. టక్ స్క్రీనింగ్ ఇంకా నీట్ గా చేయొచ్చు, ఇంకా నీటింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. బట్ ఏంటంటే అదే మెయిన్ ప్రాబ్లం. సో హైపర్ షేడ్ తీసుకుంటున్నాను. ఒక ల్యాంబర్ట్ తీసుకున్నాను. సో ల్యాంబర్ట్ 2. ఓకే, అది ల్యాంబర్ట్ 2 ప్లెయిన్ తీసుకున్నాను. ల్యాంబర్ట్ 2 అసైన్ చేస్తున్నాను ప్లెయిన్ కి. ఇది మీరు కంప్లీట్లీ ఫాలో అవుతాం. ఏంటంటే జస్ట్ ఏంటి నాకు ఎర్లీగా కావాలి, నేను అంతమించి ఇంకేం లేదు. ఫైల్, డెస్క్టాప్, ఓపెన్ అండ్ 6. సో ల్యాంబర్ట్ and next hyper shade.
ఓకే. ఇది టోటల్లీ ఓకే సార్. ఇది పర్ఫెక్ట్ గా చేశారంటే అలాగని కాదు, జస్ట్ నాకు ఎర్లీగా కావాలని చెప్తే కానీ అదర్వైజ్ నేను ఇది పర్ఫెక్ట్ నేను డిజైన్ చేయలేదు. ఇంకా కొంచెం నాకు ఎర్లీగా క్లాస్ కావాలని. నెక్స్ట్ ఇంకో ల్యాంబర్ట్ తీసుకుంటా. ఫైల్, ఓకే. Control G and next modify center pivot point W కొంచెం కింద దించుకుంటాం. And next and the next Lambert 5. ఇది పర్ఫెక్ట్ టెక్స్టింగ్ అయితే కాదమ్మా, ఎందుకంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ నాకు ఉండే ఏవైతే ఉన్నాయో టెక్స్టింగ్స్ అని పర్ఫెక్ట్ గా రాలేదు, ఏదో జస్ట్ ఫాస్ట్ గా చేస్తాను అంతే, అప్లై చేస్తాను టెక్స్చర్స్. నాకు అలా ఉండకూడదు. ఏంటంటే ఒకటి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, యూవి అన్రాప్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఓకే, సో అది యూవి అన్రాప్ చేసి చేయాలి టెక్స్టింగ్ అనేది. Lambert 5 అప్లై చేస్తున్నాను. అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్. Lambert 5 డబుల్ క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ మోడ్. ఓకే,
డన్. అండ్ నెక్స్ట్ లాంబర్ట్ 6 తీసుకున్నాను. లాంబర్ట్ 6 సెలెక్ట్ చేసుకున్నాను. అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్, డబుల్ క్లిక్. ఫైల్, ఓకే. నాకు కావాల్సిన వ్యూ ఇది. ఇంటీరియర్ లో నాకు కావాల్సిన వ్యూ ఇది. ఓకే. సో ఇది నాకు కావాల్సిన వ్యూ. సో ఈ వ్యూలో నేను ఏం చేస్తానంటే ఒకసారి రెండరింగ్ చూసుకుంటా, ఎలా వచ్చింది రెండరింగ్ అనేది చూసుకుంటా. ఒకసారి ఈ వ్యూలో నేను ఒకసారి రెండరింగ్ చూసుకుంటా నాకు ఎలా వచ్చింది వ్యూ అని చెప్పేసి అని. ఐపీఆర్ రెండర్, ఓకే. ఇది రెండర్ వ్యూ. మాయలో పెట్టుకున్నాను రెండర్ వ్యూ. సో ఇంకా నాకు అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఇంకేమున్నాయంటే ఎక్స్టీరియర్ కనుక కొన్ని లైటింగ్ పెట్టుకున్నాం. సో సిలిండర్ తీసుకున్నారా. అండ్ నెక్స్ట్ సిలిండర్ కూడా అడ్జస్ట్ చేయాలంటే కొంచెం దీన్ని సైడ్కి తీసుకున్నాం సిలిండర్ని. డబ్ల్యూ, సో ఇది ఇలానే ఉంచుకుందాం. మనకు కావాల్సిన సిలిండర్ ఉంటే కొంచెం చిన్నదిగా ఉండాలి, ఒక పోల్ టైప్ ఉండాలి. ఆర్, డబ్ల్యూ, ఆర్, డబ్ల్యూ, and next R. పర్టికులర్ గా మనకి కొంచెం పర్ఫెక్ట్ గా కావాలంటే అన్ని వ్యూస్ అడ్జస్ట్ చేసుకోలేము, కొంచెం కేర్ఫుల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి.
Control G, W, center private point, Control D, duplicate, Control D and duplicate, Control D, E, 180 minus 180 degrees, enter. Control D, W, Control D, next W. సో ఇంకో ల్యాంబర్ట్ తీసుకుందాం. ల్యాంబర్ట్ 7 ఇది. Assign to material to selection, double click, file, open, ఇంకో ల్యాంబర్ట్ తీసుకుందాం. ల్యాంబర్ట్ 8. Assign to material, ల్యాంబర్ట్ 8 అప్లై చేద్దాం పర్ఫెక్ట్ గా. అసైన్ టు మెటీరియల్. ఓకే, డన్. సో వ్యూకి వచ్చేసరికి నాకు ఇది వ్యూ. సో ఇంకోసారి రెండర్ చేస్తాను నేను. ఓకే, ఇది నాకు రెండర్ వ్యూ.
ఇలా పెట్టుకుని నో ప్రాబ్లం, ఇంకా రియాలిటీ ఉంటాయి. ఓకే, అది సో ఇంతవరకు క్లియర్ అమ్మా. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మోడలింగ్ ఇంతవరకు క్లియరా? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ యువర్ చాట్ బాక్స్. ఇంతవరకు క్లియర్ అంటే నేను నెక్స్ట్ అంటే లైటింగ్ అడ్జస్ట్ చేస్తాను, కొంచెం ఎర్లీగా అడ్జస్ట్ చేసుకుందాం. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. ప్లీజ్ రెస్పాన్స్ ఆన్ యువర్ చాట్ బాక్స్. ఐ హ్యావ్ 34 members హియర్. కొంచెం ఎర్లీగా ఒక 1 minute టైం ఇస్తున్నాను, అందరూ రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ లైటింగ్ ఫిక్స్ చేద్దాం. మనకి ఈరోజు 10 వరకు కూడా 11 వరకు కూడా మనం క్లాస్ చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. 10 వరకనే క్లాస్ చెప్పుకోవచ్చు. సో ఎలాగైనా లైటింగ్ ఈరోజు కంప్లీట్ చేసి క్లాస్ చెప్దాం. 1 minute టైం ఇస్తాను. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. మ్యూట్లో మైక్స్ అంతా మ్యూట్లో ఉంచండి, రెస్పాండ్ అయితే అవ్వండి. నేను సింపుల్ గా చేశాను అంటే ఓవర్గా ఏం చేయలేదు. ఇలా నాకు ఎర్లీగా కొంచెం కావాలి లైటింగ్ కనుక. మీ ఫీడ్బ్యాక్ లింక్ ఏదైనా ఫిల్ చేయండి అమ్మా. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పడానికి ఇందులో ఒక ప్లెయిన్ తీసుకున్నాను నేను. ఇది మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అర్థం అనుకుంటుంది కదా. సో ఇలానే చేయాలని లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా మీకు చెప్తాను నెక్స్ట్. సో చూడండి, ఒక ప్లెయిన్ తీసుకున్నాను ఇక్కడ, మీకు టాప్ వ్యూ క్లిక్ అర్థం అవుతుంది. సో ప్లెయిన్ తీసుకున్నాను ఇక్కడ, ప్లెయిన్ తీసుకొని ఎక్స్టెండ్ చేశాను. కొంచెం పెద్ద మనకు ఉండే ఏదైతే ఉందో అంతవరకు మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను. చేసుకొని ఏం చేస్తానంటే రొటేట్ చేశాను. రొటేట్ అంటే నాకు ఇలా ఉండాలి కదా, వై యాక్సెస్ కావాలి కదా నాకు, ఎందుకంటే సన్ అలా ఉంటది కనుక మనకి స్కై అలా కనిపిస్తుంది కనుక. సో దాని మీద ఏం చేశానంటే ల్యాంబర్ట్ అప్లై చేశాను. సేమ్ ల్యాంబర్ట్ అప్లై చేసి డబుల్ క్లిక్ చేశాను. బయట ఒక సన్ మెటీరియల్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ ఒక డౌన్లోడ్ చేసుకున్నాను, జేపీజీ ఫైల్. దాని మీద అసైన్ చేశాను అంతే. సో ఇది రెండర్ వ్యూ. నేను చాలా ఈజీ చేశాను, బట్ ఏంటంటే ఇలానే కాదు, చాలా మీరు ఒకసారి రిఫరెన్స్ తీసుకోండి. రిఫరెన్స్కి వచ్చేసరికి ఏంటంటే మీకు గూగుల్లో చాలా దొరుకుతాయి. అవుతుందమ్మా, మీరు పర్ఫెక్ట్ గా చేయాలి. దీని మీద డబల్ క్లిక్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇది దేంట్లో నేను అసైన్ చేసాను చూసుకోండి ఒకసారి. చూడండి, మెటీరియల్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ నాకు. ఇక్కడ ల్యాంబర్ట్ 6 అనుకుంటా అప్లై చేసింది దీని మీద. ల్యాంబర్ట్ 6 లో అప్లై చేసింది చూడండి. ఇది కలర్లో ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఫైల్ వస్తుందమ్మా. ఇగో ఫైల్. ఈ ఫైల్ ఓపెన్ చేస్తాం ఇమోజ్ ఇంపోర్ట్ కి. ఎక్కడ ఏది ఉందో అది నేను డౌన్లోడ్ ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో ఓకే, అండ్ నెక్స్ట్ రెండరింగ్ లోకి వెళ్ళాను. రెండరింగ్ లోకి ఏం చేస్తున్నానంటే సో వాల్యూమ్ లైట్ ఆర్ ఏరియల్ లైట్ తీసుకుందాం. ఓకే, ఏరియల్ లైట్ తీసుకున్నాను. సో చూడండి, ఏరియల్ లైట్ డబ్ల్యూ కొంచెం క్లిక్ చేసి పైకి పెట్టాను. టాప్ వ్యూలో చూసుకుంటే ఇలా ఫ్రంట్ పెట్టుకున్నాను, నేను కొంచెం ముందుకు తెచ్చుకున్నాను. ఇలా టాప్ వ్యూలో చూడమ్మా, ఏరియల్ లైట్ అడ్జస్ట్ చేసుకోవాలమ్మా, ఏరియల్ లైట్ కూడా. బట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నాకు లైటింగ్ అనేది ఎలా వస్తుందంటే అటువైపు నుంచి వస్తుంది లైటింగ్, అటు సన్ ఉంది కనుక. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఈ టాప్ వ్యూలోనే సన్ ఇటువైపు ఉంది, ఇటువైపు పెట్టుకున్నాను కదా. సో ఇటువైపు నేను తీసుకెళ్తా, ఇలా నేను పెట్టుకుంటాను.
బట్ ఏంటంటే రొటేట్ చేయాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ టాప్ వ్యూలో అబ్జర్వ్ చేయండి ఒకసారి. లైటింగ్ అనేది అటువైపు ఉంది. ఓకే, లైటింగ్ అనేది అటువైపు ఉంది. సో నేను చేస్తానంటే దీన్ని ఇటువైపు రొటేట్ చేసుకోవాలి. ఈ -90 degrees, -90 degrees ఎంటర్. ఈ ప్రాసెస్ చూసుకుందాం. సో చూడండి, బట్ లైటింగ్ ఎలా ఉంది, ఇది మీకు లైటింగ్ వ్యూ చూడండి ఇక్కడ. ఇది లైటింగ్ వ్యూ, ఇది ఏదైతే ఉందో సెంటర్ అది లైటింగ్ వ్యూ. బట్ ఏంటి లైటింగ్ వ్యూ పర్ఫెక్ట్ గా లేదు నాకు, ఇంకా ఇటు రొటేట్ చేయాలి. ఓకే, ఈ సో -180 degrees, పర్ఫెక్ట్ గా -180 degrees తే రాగింది. ఓకే, సో డబ్ల్యూ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ లైట్ పెట్టాను నేను. ఒకసారి రెండర్ చూసుకుందాం. రెండరింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, ఎంత లైటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా పెట్టుకున్నాం ఏంటి అని చెప్పి చెక్ చేసుకోవాలి. లైటింగ్ వచ్చేసరికి ఎక్కువసార్లు తరువుగా చూసుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ గా మనకు సెట్ అవుతుంది లైటింగ్. సో ఇలా ఉంది నాకు, ఇలా ఉంది నాకు రిఫరెంట్ ఇమేజ్, రెండర్ ఇమేజ్. బట్ ఎంత లైటింగ్ పెడితే అంత చేంజ్ అయ్యి చూద్దాం. సో చూడండి, లైటింగ్ పర్ఫెక్ట్ గా రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఆగిపోయింది లైటింగ్. నాకు పూర్తిగా లైటింగ్ కావాలి, పూర్తిగా లైటింగ్ కావాలి. సో ఏం చేస్తానంటే అప్పుడు నేను ఇలా పెట్టుకుంటాను. ప్రెస్ చేశాను, కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను. కొన్ని లైట్స్ సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. అప్పుడు ఏం చేస్తామంటే మనం మార్చుకోవాలి లైటింగ్. వేరే ఆప్షన్ అయితే మన దగ్గర ఉండదమ్మా ఇంకా. సో మనకి ఇంకా వేరే ఆప్షన్ కావాలి అంటే అన్నిట్లో లైట్ సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆప్షన్ మార్చుకోవడమే ఇంకా. సో ఇలా వచ్చింది. దీన్ని ఏం చేస్తానంటే అట్రిబ్యూట్ ఎడిటర్లోకి వెళ్దాం. కలర్ ఓకే, ఇంటెన్సిటీ పెంచుకుందాం కొంచెం ఎక్కువగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ లైటింగ్ అనేది నేను ఇచ్చే రెండర్ వ్యూ ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ గా ఉందండి. కొంచెం డౌన్ పెట్టుకుందాం, ఇలా పెట్టుకుందాం. డబ్ల్యూ ఇంకోసారి రెండర్ వ్యూ చూసుకుందాం. సో దీన్ని ఏం చేద్దాం, కలర్ మార్చుకుందాం. డన్. ఓకే, ఇంకా హెవీ లైటింగ్ ఉంది అనుకుంటే తగ్గించుకుందాం లైటింగ్ కలర్. సో ఓకే, అండ్ నెక్స్ట్ ambient light ఫిక్స్ చేసుకుందాం. ambient light చూద్దాం, ఫిక్స్ చేద్దాం. అండ్ నెక్స్ట్ రెండర్. ambient light కలర్ తగ్గించుకున్నాం.
ఎందుకంటే మనకి ఇటు నుంచి వచ్చే రెడ్డిష్ వ్యూ అనేది కనిపించట్లేదు నాకు. ఇటు నుంచి వచ్చే రెడ్ ఇష్ వ్యూ అనేది. సో దాని లైటింగ్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ మనకి. సో నాకు ఇక్కడ లైటింగ్ అనేది పర్ఫెక్ట్ కనిపించదు అనమాట. ఇంకా కలర్ పెంచుకుందాం, కొంచెం ఇంటెన్సిటీ కూడా పెంచుకుందాం. సో ఓకే, అటు నుండి వచ్చే లైటింగ్ మనకు దీని మీద పడినట్టు ఇక్కడ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను, యాంబియంట్ లైట్ ఏంటంటే మనకి ఏదైతే ఉందో అది మనకి కొంచెం కనిపించేట్టుగా అనమాట. ఒక అటు నుండి వచ్చే లైటింగ్ కూడా ఇక్కడ మనకు పడుతుంది, నో ప్రాబ్లం. షాడోస్ ఒకసారి ఎనేబుల్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ షాడోస్ ఎనేబుల్ చేద్దాం. రెజల్యూషన్ పెంచుతాం కొంచెం. దీని షాడోస్ ఎనేబుల్ చేద్దాం. అంటే రియాలిటీ కావాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి లైటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. సో మిగతా లైట్స్ ఏమన్నా ఇంకా అడ్జస్ట్ చేయాల్సిన లైట్స్ ఇంకేమున్నాయంటే, పాయింట్ లైట్ అవి తీసేయండి. నెక్స్ట్ ఇది డైరెక్షన్ లైట్ పెట్టుకుందాం. డైరెక్షన్ లైట్ డబ్ల్యూ, ఇదే మా డైరెక్షన్ లైట్. కొంచెం డౌన్ పెట్టుకుందాం. ఓకే, ఈ మనకి అందులోంచి లైటింగ్ వచ్చేట్టుగా. డబ్ల్యూ, ఇది కదా మనకు వ్యూ. ఇక్కడికి వచ్చాను, ఒకసారి ఎంటర్ చేసుకుందాం.
దాని నుంచి మనకు లైటింగ్ వచ్చేట్టుగా పెట్టుకోవాలి మనం. అట్రిబ్యూట్ ఎడిటర్ ఇంటెన్సిటీ పెంచుకుందాం కొంచెం. సో లైటింగ్ అనేది వచ్చింది కానీ ఎక్కువ ఓవర్ లైటింగ్ అయింది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కరెక్ట్గా హోమ్ ఏదైతే ఉందో దాంట్లో లోన్ పెట్టుకుందాం, కంప్లీట్ గా లోన్ పెట్టుకుందాం. ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అమ్మ, అంత నుంచి ఇంకేం లేదు, ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవడం. ఆర్ ఆర్ ఓకే. అండ్ నెక్స్ట్ షాడోస్. సో చూడడం ఒకసారి షాడోస్ వచ్చేసరికి లైటింగ్ ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి అని. సో మీరు ఏం చేస్తారంటే ఇది మనం యూ కానీ లేదా లైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని మనం ఎక్కడుండే లైట్ ఏది ఉంది, ఎక్కడుండే లైట్. సో ఇది ఈ లైట్ ని డిలీట్ చేసుకుందాం. ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్ లైట్ ఏది ఉంది, ఇక్కడ మనకి డైరెక్షన్ లైట్ అక్కడ ఏది ఉంది. One second. సో కొంచెం దీన్ని ఇలా ఓపెన్ చేసి జూమ్ చేసుకోండి. డైరెక్షన్ లైట్, W, E, W,
లైట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అన్నమాట. యూజ్ డే షాడోస్. సో ఏం చేస్తారంటే ఒకసారి కొంచెం లైటింగ్ అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంక మనకు ఉండే పాయింట్ లైట్, స్పాట్ లైట్స్ ఉన్నాయి కదా, స్పాట్ లైట్ ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇంటి నుంచి ఇలా లైట్ వచ్చేట్టుగా అనమాట. ఓకే, ఇంటి నుంచి ఇలా లైటింగ్ వచ్చేట్టుగా స్పాట్ లైట్ అడ్జస్ట్ చేయండి. సో క్లాస్ ఏంటంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అడ్జస్ట్ చేసి ఎవ్రీథింగ్ లైటింగ్ ప్రతిది కూడా జాగ్రత్త అడ్జస్ట్ చేయాలన్నమాట. సో నేను కూడా లైటింగ్ పూర్తిగా అడ్జస్ట్ చేసి ఉంచుతాను. రేపు క్లాస్కి వచ్చేసరికి లైటింగ్ అడ్జస్ట్ చేసాం కదా ఆల్రెడీ, నేను చేస్తాను కదా. సో అడ్జస్ట్ చేసిన లైటింగ్ నాకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండ్ నెక్స్ట్ రేపు మెకానికల్ మోడలింగ్ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో టైమ్ ఈజ్ ఓవర్. సో ఏంటంటే లెఫ్ట్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ లింక్ అనేది ఫిల్ చేయండి. ఒక్కొక్క లైట్ లో కూడా ప్రాబ్లం ఉండదు, ఒక్క లైట్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేంటంటే లైటింగ్ వచ్చేసరికి ప్రాబ్లం అనేది ఏం కాదు, బట్ లైటింగ్ వచ్చేసరికి ఏంటంటే వాల్యూస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ చెక్ చేసి రెండరింగ్ చేసుకోవడమే. కొంచెం ఓపిక చేయండి, బట్ టాస్క్ అయితే మాత్రం రేపటికి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లైటింగ్, టెక్స్టింగ్ తో పాటు లైటింగ్ చేయాలి, ప్రతి ఒక్కరు చేసి చూపించాలి. సో మీ డ్రైవ్ లో అప్లోడ్ చేయండి. సో డ్రైవ్ ప్రతి ఒక్కరికి ఉంది కదా. సో డ్రైవ్ ఇంకోసారి మ్యామ్ డ్రైవ్ ఉంటే ఒకసారి వీళ్ళకి ఇవ్వండి చాట్ బాక్స్ లో. నెక్స్ట్ మీ గ్రూప్ లో కూడా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడాను టాస్క్ అయితే సబ్మిట్ చేయండి. సో ఎక్స్టీరియర్ లైటింగ్ కూడా అడ్జస్ట్ చేయండి, కొంచెం ఓపిక అడ్జస్ట్ చేస్తే నో ప్రాబ్లం వస్తుంది. సో టైమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి. థ్యాంక్ యూ. టాస్క్ అయితే చేయండి అమ్మ అందరూ. యూవీలు ఎడిట్ చేయాలంటే మాత్రం ప్రతి ఒక్కరు ఫోటోషాప్ అనేది ఇంపార్టెంట్. ఫోటోషాప్ అయితేనే అవుతున్నాం, ఫోటోషాప్ ఉంటేనే ఎడిట్ చేయగలరు. సో ఈ రోజు చెప్పే టెస్టింగ్ ఏంటంటే క్యాజువల్ చేస్తాను, బట్ అలా కాకుండా చాలా ఓపిక్ గా కూర్చొని యూవీ ఎడిటర్ లో పెట్టుకొని స్నాప్ షాట్ తీసుకొని దాంట్లో టెక్స్టింగ్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. సో అది యూవీ ఫోటోషాప్ మస్ట్ అండ్ షుడ్, ఫోటోషాప్ ఆర్ పెయింట్ టూల్ అయినా సరే అట్లీస్ట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చేయండి, ఒకసారి చేయండి. ఎక్స్టీరియర్ కూడా డిజైన్ చేయండి, టెక్స్టింగ్ చేయండి, లైటింగ్ మెల్లగా అడ్జస్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఈ రోజు అంతా కూర్చోండి, ఇది అయిపోతే ఇంకా అదర్వైజ్ పెద్ద ఇంకా క్లాస్కి వచ్చేసరికి రిగ్గింగ్ అండ్ యానిమేషన్. ఓకే, మెకానికల్ మోడలింగ్ రేపు మెకానికల్ మోడలింగ్ స్టార్ట్ చేసుకుందాం, ఈరోజు లైటింగ్ అడ్జస్ట్ చేసి. ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లెఫ్ట్ హ్యాండ్ అయిపోవచ్చు, డౌట్ ఉంది పెట్టండి, నో ప్రాబ్లం.
మీ ఫీడ్‌బ్యాక్ లింక్ కూడా ఇవ్వండి అలాగా. ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డ్రైవ్‌లో కూడా మీరు ఒక సబ్మిట్ చేయండి టాస్క్స్.